సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం గవర్నర్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేబినెట్ విస్తరణపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హలో ఒక్క నిమిషం టైం ఉందా? హెడ్ఫోన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ముందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. అయితే ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, సీఎం రేవంత్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. భేటీ గల కారణాలేంటి? శంకరి, ఈరోజు రవీంద్ర భారత్ లో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు, సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి నిన్న రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు జరిగాయి. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. కానీ నిన్న కొడంగల్ పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా వెళ్లి శుభాకాంక్షలు చెప్పినట్లుగా సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ప్రతి ఏటా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పర్వదినం రోజు గవర్నర్ ను వెళ్లి కలిసి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుందనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నారు. గత గవర్నర్ తమిళసై ఉన్నప్పుడు కూడా ఉగాది రోజు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారనేటువంటి మాటను సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, నలుగురితో విస్తరిస్తారు అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నాయకులందరినీ కూడా ఏఐసిసి పిలుచుకొని మాట్లాడింది. సో విస్తరణ కూడా ఉంటుంది అని చెప్పి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఈ నెల ఏప్రిల్ 3వ తేదీన విస్తరణ ఉంటుంది, నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భేటీ పైన అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతా ఉంది. ఈ రోజు సమావేశానికి గవర్నర్ రాజ్ భవన్ కు వెళ్ళినటువంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు, ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి ఉన్నారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే దానికి రాజకీయ ప్రాంతం లేదు, విస్తరణకు సంబంధం లేదనేటువంటి మాటనైతే సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో విస్తరణ త్వరలోనే ఉంటుంది అని చెప్పి ఫైనల్ కూడా ఖరారైంది. నలుగురితో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక తేదీ పైన కూడా చర్చ జరుగుతా ఉంది. ఏప్రిల్ 3న చేస్తారు, విస్తరణ ఉంటుంది అని చెప్పి. సో ఈ నేపథ్యంలో 3 రోజుల ముందు కలిసినటువంటి నేపథ్యంలో దాని గురించే కలిశారు అనేటువంటి చర్చ కూడా మరొక వైపు జరుగుతుంది. కానీ సీఎంఓ వర్గాలు మాత్రం కేవలం మర్యాద పూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు అనేటువంటి వివరణ ఇస్తున్నాయి. అయితే ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటారు నరసింహరావు? ఎందుకంటే ఉగాది పర్వదినాన్ని రోజే ఉంటది అని కొంత వార్తలు వచ్చాయి. పాత కొత్త కలయిక ఉంటది, కొంతమందిని పాత వారిని మారుస్తారు, వాళ్ళ గ్రాఫ్ సరిగా లేని వాళ్ళని, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కదా. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే ఏఐసిసి అయితే దీనిపైన కసరత్తు చేస్తా ఉంది. ఇప్పుడు బాల్ అనేది ఏఐసిసి కోర్టులోనే ఉంది. మంత్రివర్గ కేబినెట్ లో ఇప్పటి వాస్తవానికి 18 మందికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకొక 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ 6 బెర్తులను కూడా ఫిలప్ చేసేందుకు ఏఐసిసి కసరత్తు చేస్తా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర నేతలందరినీ కూడా పిలుచుకొని మాట్లాడింది. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలోనే కొంత ఈ విషయంలో ఆలస్యం అవుతున్నట్లుగా చర్చ జరుగుతా ఉంది. 6 ఉన్నాయి, కొన్ని 4 జిల్లాలకు ఇప్పటికే అందులో ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యం లభించలేదు, అవకాశం లభించలేదు కేబినెట్ లో. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు. సో ఈ 4 జిల్లాలకి ఇస్తే సీనియర్లను తీసుకుంటే సామాజిక సమీకరణలు చూసుకుంటే సీనియర్లకు అవకాశం తక్కువపోవడం, ఈ విధంగా కొన్ని రకరకాల అవాంతరాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అందరికీ సర్ది చెప్పి ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పటికే ఏఐసిసి అయితే పిలుచుకొని మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అదేవిధంగా సీనియర్ నేతలు మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలను
పిలుచుకొని కూడా మాట్లాడింది, అభిప్రాయాన్ని కూడా స్వీకరించింది. సో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ముందుగానైతే ఇప్పటికే చర్చలో ఉన్న దాని ప్రకారము ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఏప్రిల్ 3వ తేదీన జరగాల్సి ఉంది, ఏప్రిల్ 3వ తేదీన జరుగుతుంది అనేటువంటి ఒక సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఇంకా ఏఐసిసి నుంచి మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఎవరెవరికి అనేటువంటిది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఒకరిద్దరి విషయంలో కొంత ఇబ్బందులు లేనప్పటికీ ఇంకా మిగిలిన వారి విషయంలో మాత్రం, మిగిలిన బెర్తుల విషయంలో మాత్రం ఇటు వాకాటి శ్రీహరి, మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వాకాటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళ విషయంలో కొంత అభ్యంతరం, ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ మిగిలిన 4 బెర్తుల విషయంలో మాత్రం కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ విస్తరణ ఉంటుంది. సో దాదాపుగానైతే ఈ నెల ఏప్రిల్ 3వ తేదీన ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది ప్రభుత్వ వర్గాల్లో. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.